మంచిది. ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మీరందరూ కూడా శ్రద్ధ కలిగి దేవుని సన్నిధికి రావటము చాలా మంచి విషయం. ఈ రాత్రికాల సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి మనం నేర్చుకుందాం. గతంలో మనం విన్నప్పటికీ కూడా మరలా వాక్యాన్ని మనం ఎప్పుడు వింటూ ఉన్నప్పుడు వాక్యం ద్వారా మన విశ్వాసాన్ని స్థిరపరచుకోవచ్చు. కాబట్టి వాక్యాన్ని మనము అనేక మార్లు వింటూ ఉన్నప్పటికీ కూడా ఆ వాక్యం ద్వారా మనము విశ్వాసాన్ని స్థిరపరచుకుంటూ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి రాత్రి అంటే విత్తువాని యొక్క ఉపమానము అనగా వాక్యం అనేది ఒక విత్తనముతో పోలుస్తూ విత్తుచుండగా ఆ వాక్యము అనేది ఏ విధంగా ఎక్కడెక్కడ ఆ వాక్యము అనేది ఫలింపజేస్తూ ఉందో, ఎక్కడ వాక్యము వారి హృదయంలో నుంచి అపవాది తీసుకొని పోతూ ఉందో, అలాగే ఈ వాక్యము యొక్క ఈ విత్తువాని యొక్క ఉపమానం గురించి మనము అనేక సంగతులు మనము లేఖనాల్లో మనం పరిశీలన చేయవచ్చు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 4వ వచనం ఒకసారి మీరు గమనించినట్లయితే, మత్తయి సువార్త 13వ అధ్యాయము ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్నటువంటి దినాలలో చూడండి, విత్తువాడి యొక్క ఉపమానము ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 13వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఆయన వారిని చూసి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వాటిని మృంగివేసెను. అలాగే కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడినను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచిన కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. అలాగే 8వ వచనంలో కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఫలించును. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. యేసుక్రీస్తు వారు పరిచర్య చేసినటువంటి దినాలలో అక్కడ ఆయన్ని వెంబడించేటువంటి ప్రజలకు ఆయన చెప్పేటువంటి బోధ, ఆయన చెప్పేటువంటి మాటలు అర్థమవటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా, అంటే ఒక విషయాన్ని స్కూల్లో పిల్లలు అంటారు, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్ అని ఇలా చెప్తూ ఉంటారు కదా, క్యాట్ అని. దేంతో పోలుస్తున్నటువంటి భావం రీతిగా ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా వాక్యాన్ని పోలుస్తూ విత్తువాడు విత్తుటకు బయలుదేరినప్పుడు ఆ వాక్యము ఏ విధంగా కంపేర్ చేసి ఉన్నాడో ఇక్కడ మనం గ్రహించగలుగుతాం. చూడండి, వాక్యం పొలము అనేది మనుషుని యొక్క హృదయము. గుర్తుపెట్టుకోండి, పొలము అనేది మనుషుని యొక్క హృదయము. విత్తువాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ వాక్యాన్ని విత్తుతూ ఉన్నాడు. ఇక్కడ 4 రకాలైనటువంటి మనుషుల యొక్క స్వభావాలు మనం చూడగలుగుతాం. 4 రకాల మనుషుల యొక్క అంతరంగము, హృదయం అనేటువంటి ఫలంతో మనం కంపేర్ చేసుకుంటే, ఇప్పుడు విత్తువాడు మొట్టమొదటి ఏమని చెప్తూ ఉన్నాడు, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడ్డాయి. విత్తుచుండగా కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. మరొకటి రెండవది చూడండి, కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడిను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచిన కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున వెండిపోయాను. కొన్ని విత్తనాలు
త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేలన పడ్డాయి, మూడవది మరికొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, మరికొన్ని మంచి నేలన పడ్డాయి. ఇప్పుడు ఈ త్రోవ పక్క పడినటువంటి విత్తనం ఎవరు? రాతి నేలలో పడినటువంటి విత్తనం ఎవరు? ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనం ఎవరు? మంచి నేలన పడినటువంటి విత్తనము ఎవరు? ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెబుతూ ఒక విషయాన్ని వారికి ముఖ్యంగా చెప్తూ ఉంటాడండి. 9వ వచనం చూడండి, 13వ అధ్యాయం 9వ వచనంలో చెవులు గలవాడు వినుగాక అని చెప్పాడు. ఇప్పుడు మనందరికీ చెవులు ఉన్నాయా? మనందరం చూస్తూ ఉన్నామా? మనందరం చూస్తూ ఉన్నాము. మనకు దేవుడు చెవులు ఇచ్చాడు, చెవుల ద్వారా మనము వింటూ ఉన్నాం. అంటే చెవులు గలవాడు వినుగాక అంటే చెవులుండి వినలేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారని అర్థం, కళ్ళుండి చూడలేక ఉన్నారని కూడా అర్థం. పాత నిబంధనలో ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం ఒకసారి మీరు చూడండి, 21వ వచనంలో కన్నులుండియు చూడకయు చెవులుండియు వినకయు, చూడండి, చెవులుండియు వినకయునున్న వివేకమైన మూలారా ఈ మాట వినుడి. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనంలో కూడా మీరు చూస్తే, నరపుత్రుడా, తిరుగుబాటు చేయు వారి మధ్య నీవు నివసించుతున్నావు, వారు ద్రోహులై ఉండి చూచు కన్నులు కలిగి చూడక ఉన్నారు, విని చెవులు కలిగి వెనక ఉన్నారు. అంటే నాడు చాలామంది కూడా దేవుని యొక్క వాక్యము మనుషుల యొక్క జీవితాలను మారుస్తుంది. దేవుని యొక్క వాక్యము మనుషుల యొక్క హృదయ కాఠిన్యతను తొలగిస్తుంది. మనుషుల యొక్క జీవితాలు మార్చబడతాయి, వారి బ్రతుకులు సరిదిద్దుకోగలుగుతారు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని మార్చుకోగలుగుతారు, వాళ్ళ పాప జీవితాన్ని విడిచిపెట్టగలుగుతారు కేవలము దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు. మరి ఈనాడు చాలామంది చెవులుండి కూడా వెనక ఉన్నారు, కనులుండి కూడా చూడక ఉన్నారు. అంటే దైవికమైనటువంటి సంగతుల విషయంలో మనుషులకు చాలా నిర్లక్ష్యం ఉన్నది. అందుకని యేసుక్రీస్తు అని చెప్పాడు. నిజంగా వినుచున్నటువంటి మీరు ధన్యులు అని కూడా ఇక్కడ రాయబడి ఉన్నది. చూడండి ప్రియమైన వాళ్ళరా, 16వ వచనం చూడండి. అయితే మీ కనులు చూచుచున్నవి గనుక అవి ధన్యములై ఉన్నవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములై ఉన్నవి. అంటే నిజంగా మీరు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు ధన్యులు. అయితే ఇక్కడ చెవులుండి వినక కళ్ళుండి చూడవారు ఎవరైనా వాళ్ళు దేవునికి ఎప్పుడు కూడా దూరస్తులుగానే ఉంటారు. 15వ వచనం చూడండి. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి. చెవులు వినుటకు ఎలా ఉన్నాయంట? మందములైనవి. వారు తమ కనులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుమట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూస్తున్న మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకొనరు. అంటే వినటానికి వింటారు కానీ ఏ మాత్రము గ్రహింపరు. వారి చెవులు ఎలా ఉన్నాయంట? చెవులు వినుటకు మందములైనవి. ఏదైనా కల్పనా కథలు, ఏదైనా హాస్యాస్పద కూర్చొని కొద్దిసేపు కూర్చో, దేనికి పనికిరైనటువంటి ముచ్చట్ల వైపు, దేనికి పనికిరైనటువంటి లోకములో కాలాన్ని ఉపాయముగా గడపడానికి అనేక మంది చెవునిస్తారు. కానీ వాక్యం వినటానికి, దేవుని యొక్క మాటలు వినటానికి, నీ జీవితాన్ని మార్చుకోవడానికి మటుకి వాళ్ళు ఆలోచన చేయరు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే వారు తమ కన్నులను మూసుకొని ఉన్నారు. కన్నులు ఎలా ఉన్నాయంట? వాళ్ళే మూసుకొని ఉన్నవి. ఎందుకంటే వాళ్ళ హృదయము ఎలా ఉందంట?
క్రొవ్వినది, వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి. హృదయము కాఠినమైపోతూ ఉంటుంది. హృదయము బండరాయిలాగా మారిపోతూ ఉంటుంది చాలామంది హృదయాలు. ఇటువంటి వారిని ఉద్దేశించి యేసుక్రీస్తు వారు ఈ ఉపమానం చెప్పాడు. విత్తువాడు విత్తనము విత్తుటకు బయలు వెళ్ళాడు. కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేలను పడ్డాయి, మరికొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, మరికొన్ని మంచి నేలన పడ్డాయి. ఈనాడు చాలామంది కూడా దేవుని యొక్క సన్నిధికి వస్తూ వాక్యాన్ని వింటున్నట్టే ఉంటారు, కానీ దాన్ని ఏమాత్రం గ్రహించరు. చూడండి, చాలామంది వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉందంటారు, వాక్యం చాలా బాగుందంటారు. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మరలా యథాప్రకారం యథాతథా మరలా వాళ్ళు చేస్తున్నటువంటి క్రియలు మళ్ళీ కంటిన్యూస్గానే చేస్తూనే ఉంటారు. అటువంటి వాళ్ళు చెవులు మందములై ఉన్నవి అంటున్నాడు. వారి హృదయము క్రొవ్వి ఉన్నది. అంటే హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని, దుష్టత్వాన్ని తొలగించుకోవడానికి వాళ్ళకు ముందుకు రారు. కాబట్టి యేసుక్రీస్తు వారు స్పష్టంగా అన్నాడు, చెవి కలిగిన వాడు వినుగాక. కాబట్టి నిజంగా మీరు వింటూ ఉన్నారంటే మీరు ధనిలో, మీరు విని వాక్యాన్ని విని మర్చిపోయేటువంటి వారిగా ఉండకూడదు. ఈనాడు చాలామంది వాక్యాన్ని కొంతమంది వినటానికి శ్రద్ధ చూపరు, చెవులుండి కూడా వాళ్ళు వినటానికి ఆలోచన చేయరు. కానీ వినటానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు గ్రహించట్లేదు. కొంతమంది యొక్క హృదయము క్రొవ్వి ఉన్నది, కాబట్టి వాళ్ళు కళ్ళుండి చూడలేరు, వారి చెవులు మందములై ఉన్నవని దేవుని యొక్క మాట చలవిస్తూ ఉన్నది. అటువంటి వారి గురించి ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఏమని మనకు తెలియజేశాడంటే, నరపుత్రుడా, తిరుగుబాటు చేయు వారి మధ్య నువ్వు నివసించున్నావు. వారు ద్రోహులై ఉండి చూచు కన్నులు కలిగి చూడక ఉన్నారు, విని చెవులు కలిగి వినక ఉన్నారు. యెషయా 42:18 కూడా, చెవిటి వార్లారా వినుడి, గుడ్డివార్లారా మీరు గ్రహించినట్లు ఆలోచించండి. ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? ఇశ్రాయేల్ ప్రజల గురించి చెప్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు ప్రవక్తలు వారికి బోధించినప్పటికీ కూడా వాళ్ళు ఎలా ఉన్నారంటే విననట్లు, గ్రహించినట్లు, ఏమీ తెలియనట్లు జీవితాలు ఉన్నాయి. ఈనాడు మనుషుల జీవితాలు కూడా అన్నీ వింటారు, అన్నీ ఆలోచన చేస్తారు, కానీ గ్రహించరు. ఒక మాట అనేది విన్నప్పుడు మీ జీవితాలకు మేలు కలుగుతుంది. ఒకసారి చదవండి ఆ లేఖనము. చెవిటి వార్లారా వినుడి, గుడ్డివార్లారా మీరు గ్రహించినట్లు ఆలోచించండి. చూడండి, చెవిటి వార్లారా, చెవుడు ఎవరికైనా ఉందా? ఎవరికి లేదుగా. వాక్యాన్ని విని గ్రహించినట్లు ఉన్నటువంటి వాళ్ళు చెవిటి వారే నిజంగానే. ఇప్పుడు ఒక వ్యక్తి నీతో మాట్లాడుతూ ఉన్నాడు, మరలా చెప్పు అన్నాడు అనుకోండి, వాడికి ఏముందని అర్థము? చెవుడు ఉందని అర్థం. అంటే నువ్వు చెప్పింది అతనికి అర్థం కావట్లా. మరి చెవులుండి కూడా వినింది గ్రహించుకునే వాళ్ళు ఎవరు? వాళ్ళు నిజంగా చెవిటి వారే. అంటే చెవులుండి కూడా విన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈనాడు లోకంలో. కళ్ళుండి కూడా, కనులుండి కూడా చూడనట్టున్నట్టు వారుగా ఉన్నారు. అంటే దేవుని యొక్క సంగతులు, దేవుని యొక్క మాటలు విని విన్నట్టు, చూసి చూడనట్టు పోతున్నారు మనుషులు. అందుకే వాళ్ళు ఏమన్నాడంటే, చెవిటి వార్లారా మీ వినుడి, గుడ్డివార్లారా మీరు గ్రహించినట్లు ఆలోచించండి. నిజంగా మనం ధన్యులమండి, మనకు చెవుడేమీ లేదు, మన గుడ్డివారమేమీ కాదు కదా. ఎందుకు ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నారంటే, చాలామంది జీవితాల్లో ఫలింపు జీవితం లేదు, నిష్ఫలులుగా ఉంటా ఉన్నారు. మారు మనసు తగినటువంటి ఫలాలు వాళ్ళు ఫలించట్లా. దేవుని యొక్క వాక్యాన్ని తగినట్లుగా 30 100 మనుషుల యొక్క జీవితాలు లేవు. కేవలము నామకార్థపు క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నారు. కేవలము ఏదో సమయం దొరికినప్పుడు భక్తి చేసేటువంటి వారిగా ఉంటున్నాయి జీవితాలు. అందుకే యేసుక్రీస్తు వారు ఒక చక్కటి ఉపమానం చెప్పాడు. విత్తువాడు విత్తనం విత్తుటకు బయలు వెళ్ళినప్పుడు కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. ఈ త్రోవ పక్కన పడినటువంటి విత్తనం ఎవరయ్యా అంటే, ఇప్పుడు రండి మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనికి 14వ వచనం చూడండి. పదమూడవ అధ్యాయము
మత్తయి సువార్త 13వ అధ్యాయం 14వ వచనంలో 13, 14, 15 మనకు కలిసే ఉంటాయండి. వారికి ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని, చూడండి, మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయం కొవ్వినది, చెవులు వినుటకు ఎలా భావం వినుడి. ఎవడైనా రాజ్యమును గురించి వాక్యం విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. పక్కన పడిన విత్తనము విత్తబడిన వాడు వీడే. త్రోవ పడినటువంటి విత్తనం ఎవరు? వాక్యము విని, ఎవరైనా రాజ్యమును గుర్చిన వాక్యం విని గ్రహింపకుండా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. అంటే వాక్యాన్ని చెప్పేటప్పుడు, వాక్యమును బోధించేటప్పుడు చాలామంది మనసులు, ఆలోచనలు కూడా ఎక్కడెక్కడో ఉంటాయి. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటారు. మనుషులు ఇక్కడే ఉంటాం కానీ మనసంతా ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటుంది, ఎటేటో పోయేస్తూ ఉంటుంది. చాలామందికి మనుషులు చెట్టానికి ఇక్కడే ఉంటారు. అంటే చూడండి, దీని అర్థమైంది అంటే వీళ్ళు వినటానికి వింటారు కానీ వాడు హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోతాడు. ఇప్పుడు మీరు పొలంలోకి వెళ్ళి చూస్తే రైతు విత్తనాలు చల్లుతూ ఉంటాడు. త్రోవ పక్కన విత్తనం పడింది అనుకోండి, అది మలుసుద్దా, లేకపోతే అది మలుసుద్దా, మలవదంతే ఉంటుందా? అది మలవదు. పక్షులు వచ్చి దాన్ని ఎత్తుకొని పోతాయి. లూకాసు సువార్తలో ఉంటుంది. అలాగే వాక్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు విని గ్రహించుకుంటే ఆ వాక్యం నీ హృదయంలో ఫలింపదు. దుష్టుడు వచ్చి దాన్ని ఎత్తుకొని పోతాడు. విని గ్రహించుకుంటే వాక్యానుసారంగా నడవకుండా ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు. అంతే కదా, ఈనాడు చాలామంది దేవుని సన్నిధికి వస్తారు, దేవుని మందిరానికి వస్తారు. వాక్యాన్ని చెప్పేటప్పుడు ఎలా ఉంటారంటే వాక్యాన్ని గ్రహించరు. వింటానికి ఆ వాక్యాన్ని అర్థం చేసుకోరు. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి పాప జీవితాన్ని వాళ్ళు విడిచిపెట్టడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోతాడు. అంటే వాళ్ళ హృదయం అంతా కూడా పాపముతో, మత్సరముతో, ద్వేషముతో, దుష్టక్రియలతో నిండి ఉంటుంది. అది హృదయ రంగులోనికి ప్రవేశించడానికి వాళ్ళు మనసు ఒప్పుకోరు. 8వ వచనంలో దేవుని యొక్క రాజ్యమును గురించి వాక్యము విని హృదయంలో ఎత్తబడిన దాన్ని ఎత్తుకొని విత్తబడినవాడు వీడే. 20వ వచనం చూడండి. రాతి నేలన విత్తబడిన వాక్యము విని, చూడండి, రాతి నేలన విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరిస్తాడు. అయితే అతను కొంతకాలం నిల్చును కానీ వాక్యం నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతర పడతాడు. కొన్ని రాతి నేలన పడ్డాయి. ఎవరంటే వాళ్ళు శ్రమ అయినా కానీ బాధ అయినా కానీ వచ్చినప్పుడు, అంటే వాక్యాన్ని వాళ్ళు అంగీకరించారు. చాలా బాగుందండి అంటారు, చాలా బాగా చెప్పారండి అంటారు. మంచిదే, ఆ వాక్యాన్ని చాలా బాగా చెప్పారని అనగానే వీళ్ళు కొంతకాలము దేవుని సన్నిధిలో వస్తూ గడిపిన తర్వాత కొన్ని శ్రమలనే ఎదురవుతాయి. శ్రమలు అంటే ఏంటి? అది కుటుంబంలో ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితులు, అనారోగ్య సంబంధమైనటువంటి పరిస్థితులు, ఏదైనా కష్టము ఇబ్బంది వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మరలా వెంటనే వీళ్ళు కొంతకాలం నిలుస్తారు కానీ వాక్యం శ్రమైన అభ్యంతర పడతారు. రాతి నెలలో పడినటువంటి విత్తనము ఆ లోతుగా వేరుకొని కొద్ది కాలానికి అది మొలిచి చూడండి, ఇక్కడ అదే విషయాన్ని అంటాడు. ఇక్కడ సూర్యుడు ఉదయించినప్పుడు వాడిపోను. ఒకసారి లూకాసు వార్తలో చూడండి, 8వ అధ్యాయము. సూర్యుడు ఉదయించినప్పుడు వచ్చిన చెప్పండి.
13వ అధ్యాయం 5వ వచనం చూడండి ఇక్కడ. ఆ, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మలుచును, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున వెళ్ళిపోతాయి. అంటే ఈ శ్రమలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు వీళ్ళు కొంతకాలానికి ఏం చేస్తారంటే దేవుని విడిచిపెట్టిపోతారు. ఎవరు వీళ్ళు? రాత్రి నెలలో పడినటువంటి విత్తనము. ఈనాడు చాలామంది దేవుని యొక్క పిల్లలు పరిస్థితి అలాగే ఉన్నది. వాక్యం అనేది కొద్ది కాలం మాత్రమే వింటారు. వాక్యం విన్నప్పుడు సంతోషంతో ఏం చేస్తారు? ఆనందపడతారు. వాక్యం నిమిత్తము శ్రమ అయినా బాధ అయినా వచ్చినప్పుడు ఎలా ఉంటారంటే వీళ్ళు ఎలా ఉంటారంట? అభ్యంతర పడతారు, దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. ఒకసారి హబక్కూకు గ్రంథం ఒకసారి చూడండి, 3వ అధ్యాయము. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి ఏమని సెలవిస్తూ ఉందంటే, 3వ అధ్యాయంలో, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయంలో ఇక్కడ ఏ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి ఇబ్బంది ఉన్నప్పటికీ 3వ అధ్యాయం 17వ వచనంలో అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండాను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, చూడండి సాలలో పశువులు లేకపోయినను, ఎవరి యందు ఆనందించాలంట? యెహోవా యందు ఆనందించేదను. ఏంటంట? అంజూరపు చెట్లు పూయకుండెను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డులు లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను. అంటే నీకు శ్రమ వచ్చిందని, బాధ వచ్చిందని దేవుణ్ణి విడిచిపెట్టే విధంగా ఉండకూడదు. ఎలా ఉండాలి? నీకు ఇంట్లో ఉన్నా లేకపోయినా, ఏ స్థితిలో ఉన్నా కానీ, ఇక్కడ అదే అంటున్నాడు, అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను. వాస్తవానికి ఇది చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. కుటుంబాల్లో సమస్యలన్నీ ఒక్కసారే వచ్చి పడతాయి. కుటుంబాల్లో సమస్యలన్నీ కూడా ఒక్కసారే వస్తాయి. తినడానికి సరైనటువంటి ఆహారం లేకుండా పోవచ్చు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు చూపించుకోవడానికి డబ్బులు లేకుండా పోవచ్చు, అప్పులు వాళ్ళు వచ్చి నీ మీద ఇబ్బంది తీసుకొచ్చి నిన్ను బాగా ఒత్తిడికి గురి చేయవచ్చు, ఏ పని చేసినా కానీ నష్టమే నీకు ప్రాప్తి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా ఇక్కడ భక్తిపరుడు ఏమంటున్నాడంటే, నేను యెహోవా యందు ఆనందించేదను. భక్తిపరులు ఎలా ఉండాలండి? రాత్రి విత్తనము. నేను ముందే చెప్పాను, మనుషుల యొక్క స్వభావము 4 రకమైనటువంటి స్వభావము. ఒకళ్ళేమో త్రోవ పక్కన పడినటువంటి విత్తనము. వాక్యం అనే విత్తనము విత్తుతూ ఉండగా వాళ్ళు హృదయంలో పడనేయకుండా వాళ్ళు వెంటనే ఏం చేస్తారంట? గ్రహించకుండా వాళ్ళు వెళ్ళిపోతారు. వాక్యాన్ని వింటారు కానీ అది గ్రహించరు. కొంతమంది వాక్యాన్ని వింటారు, సంతోషంతో అంగీకరిస్తారు. కొద్ది కాలం శ్రమ అయినా, బాధ అయినా, ఇబ్బంది వచ్చినప్పుడు ఏమైపోతారంటే వీళ్ళు రాతి నేలను పడిన తర్వాత వెండిపోద్ది. రాతి నేల పడినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, సూర్యుడు ఉదయించినప్పుడు అది మాడి వేరులేనందున వెండిపోయిద్ది. ఈనాడు క్రైస్తవుల యొక్క జీవితాలు ఈ విధంగా ఉన్నాయి. దేవుని సన్నిధికి రాకుండా ఈనాడు చాలామంది పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. ఒక మాట మనం ఆలోచించేద్దాం ప్రియమైన వాళ్ళరా. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏమంటే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏమీ లేదు. శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, అనేక రకమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. దేవుని యందు సంతోషించాలి. చూడండి, అందుకే అంటున్నాడు, ద్రాక్ష చెట్లు చెట్లు కాపు లేకపోయినను, చేనులో పైరు పంట రాకపోయిన, దొడ్డిలో లేకపోయినప్పుడు, పశువులు లేకపోయినను, కానీ వీళ్ళు ఎలా ఉన్నారంటే
సూర్యుడు ఉదయించినప్పుడు అది మాడి వేరులగినందున వెండిపోయేటువంటి పరిస్థితి ఉన్నారు. దేవుని యొక్క వాక్య నిమిత్తము శ్రమ వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు కానీ అభ్యంతర పడతారు. ఎవరి ఇల్లు? రాతి నేల పడినటువంటి విత్తనము. మూడవది ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనము. 22వ వచనం చూడండి, 13వ అధ్యాయం 22వ వచనంలో, ముళ్ళ పొదలలో విత్తబడిన వాక్యం వినువాడే గాని వైకిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయను గనుక వాడు నిష్ఫలుడగును. అంటే ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనం ఏమవుతాయంటే, ఆ పడినటువంటి విత్తనం కూడా మలుచుద్ది. దానితో పాటు ముళ్ళ పొదల్లో పడినప్పుడు ఆ పిచ్చి మొక్కలు ఉంటాయి చూసారా, అంటే విత్తనముతో పాటు ఆ మొక్కతో పాటు ముళ్ళ పొదలు పిచ్చి మొక్కలు కూడా మొలుస్తాయి. అంటే దాని అర్థం ఏంటంటే, ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనం ఎవరంటే వాక్యం వింటారు, వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ ఈ లోకములో ఉన్నటువంటి ధనభోగముల చేతను, ఐకిక విచారముల చేతను, ధనమోసము చేతను చూడండి అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడు అవుతాడు. అంటే దేవుని యందు భక్తి, భయము, వినయము, విధేయత ఉంటుంది. దేవుని మీదే ఆధారపడుతూ ఉంటారు. కానీ వాడు నిష్ఫలుడు ఎందుకు అవుతాడంటే ఈ జీవన సంబంధమైన లూకాసు వార్త 8వ అధ్యాయము 14వ వచనం చూడండి. ముళ్ళ పొదల్లో పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా విని కాలము గడిచిన కొలది, చూడండి వీళ్ళు చాలా సంవత్సరాలు ఉంటానే ఉంటారు దేవుని సన్నిధిలో, దేవుని యొక్క వాక్యాన్ని వింటూనే ఉంటారు, దేవుని మీద ఆధారపడుతూ ఉంటారు. చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ జీవన సంబంధమైన విచారములు, ఏమి తిందాం, ఏమి త్రాగుదాం, తినటానికి ఇబ్బందిగా ఉంది, ఉండటానికి ఇబ్బందిగా ఉంది, ఏంటి బాధలు అని ఆలోచన కలిగి ఉండి ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, ధనభోగముల చేతను అంటే వీళ్ళు ఎవరయ్యా అంటే దేవుడు కావాలి, లోకము కావాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనటువంటిది కాదు. అలాగే వీళ్ళు ఎవరయ్యా అంటే ఈ లోకముతో పోటీ పడేటువంటి వారు, లోకములో దేవుని యందు భక్తి, భయము, విధేయత కలిగి ఉంటారు, అనేక సంవత్సరాలు వాక్యాన్ని వింటూనే ఉంటారు, కానీ ధనభోగము చేత అణిచివేయబడతారు. దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే ఆయన్ను అనుసరించేటువంటి వాళ్ళు, ఆయన్ని వెంబడించేటువంటి వాళ్ళు ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకూడదు. ఒకసారి యాకోబు రాసిన పత్రికలో చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరనో వాడు దేవునికి, అంటే వ్యభిచారులతో పోలుస్తూ ఉన్నాడు. అంటే దేవుని మీద ఆధారపడే వాళ్ళకి కేవలము దేవుని యందు మాత్రమే భక్తి కలిగి ఉండాలి. మరలా ఈ లోకం వైపు చూడకూడదు. లోతు భార్య వలె, లోతు భార్య ఏమైంది? మరలా లోకం వైపు చూసి సమమైపోయింది. అంటే దేవుని యొక్క పిల్లలుగా వీళ్ళు వాక్యాన్ని వింటూనే ఉండి మరలా లోకంలో ఉన్నటువంటి అన్ని ఆచారాలు లోకంలో కావాలంటారు. వీళ్ళు లోకం వెంట పోవాలని పరిగెడతా ఉంటారు. లోకంలో ఉన్న లోకం వైపు వెన్ను తిరగటము, ఆస్తి, డబ్బు, గౌరవము, సంపాదన, ఉన్నతమైన స్థితి కోసం పోరాడుతూ ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, పరలోకంలో మీరు ధనం కూర్చుకోండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటాడు. అంటే ధనభోగముల చేత అణిచివేయబడతారు. ఏంటి వాళ్ళకి బాగా డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అటువంటి ఆలోచన వచ్చేది. వీళ్ళు ఏం చేస్తారంట ఈ జీవన సంబంధమైన వాటిలో వీళ్ళు విచారముల చేతను, ఇదే జీవన సంబంధమైనటువంటి, వాళ్ళకి మంచి ఇల్లు ఉంది నాకు లేదు, వాళ్ళకి మంచి గోల్డ్ ఉంది నాకు లేదు, వాళ్ళకి మంచి వస్త్రాలు ఉంది, మంచి కారు ఉంది నాకు లేదు, నాకు లేదు,
అంటే ఏంటిది? ఈనాడు చాలామంది దేవుని వెంబడించేటువంటి వాళ్ళు ఇదే పరిస్థితిలో ఉన్నారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన అనేకమైన అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు జరిగిస్తూ ఉంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు అనేక బహుమంది జనసమూహం ఆయన వెంబడించారు. ఈయనేదో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, మహత్కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఈయన దగ్గరకు వచ్చినటువంటి కుంటివారు గుడ్డివారు అనేక మంది స్వస్థత పొందుతూ ఉన్నప్పుడు అనేక మంది ఆయన వెంబడించారు. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు మనిషి కుమారుడు శ్రమ పొంది శిలువ మరణానికి అప్పగించిపోతా ఉన్నాడు, మీ పితరులు మరణాన్ని తిని అరణ్యంలో చనిపోయారు, నన్ను తినువాడు ఏమాత్రము చావనే చావడు, నా శరీరం తిని నా తాగువాడు నిత్యజీవం గలవాడు అన్న మాట చెప్పగానే అనేక మంది మళ్ళా వెనుదిరిగిపోయారు. అంటే దాని అర్థమైంది అంటే యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత సద్భక్తితో బ్రతుకు ఉద్దేశించినప్పుడు కష్టాలు శ్రమలు బాధలు వస్తాయి. ఒకసారి తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చూడండి. 12వ వచనంలో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారందరూ హింస పొందుదురు. అంటే క్రీస్తును అనుసరించేటువంటి వాళ్ళు, దేవుని యొక్క రాజ్యం కొరకు పరలోకపు నిరీక్షణ కలిగి జీవించేటువంటి వారికి హింస పొందుతారు, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. అయినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా లెక్క చేయకూడదు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో, ఇదిగో 10 దినములు శ్రమ కలుగును, ఆయనను మరణం వరకు నమ్మకంగా ఉండము, ఐ విల్ గివ్ ద క్రౌన్ ఆఫ్ లైఫ్, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదని అంటాడు. ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని వీళ్ళు ప్రేమిస్తూ ఉంటారు. ఈ లోకంలో ఉన్నటువంటి పోకడలతో వీళ్ళు పోవాలని చూస్తూ ఉంటారు. ఐక్యకి జీవన సంబంధమైనటువంటి విచారములు ధనభోగముల చేత, అంటే డబ్బు మీరు కలిగి ఉండవద్దని నేను అంటలా, కష్టపడి సంపాదించకూడదని నేను అంటలా. కానీ చూడండి, ఈ లోకంలో దేన్ని కూడా మీరు ప్రేమించకూడదు. ఎందుకంటే మొదటి యోహాను 2వ అధ్యాయము 15వ వచనములో, ఈ లోకమునైనను లోకమున వాటినైనా ప్రేమించుడి, ఎవడైనను లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వానిలో నుండదు. చూడండి, ఎవడైనా లోకాన్ని ప్రేమించడం అంటే లోకంలో ఉన్నటువంటి చెట్లు పుట్టలు కొండలు కాదు. ఇక్కడ లోకంలో ప్రేమించడం అంటే లోకంలో ఉన్నటువంటి ఏదైనా సరే, ధనం కానీ ఐశ్వర్యం కానీ డబ్బు కానీ హోదా కానీ ప్రత్యేకత కానీ, ఇక లోకంలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రమైనటువంటి నీచ కార్యము దేన్ని కూడా ప్రేమించకూడదు. చూడండి, యేసుక్రీస్తు వచ్చి అపవాది, ఇదిగో ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇస్తా, నీవు నాకు నొక్కు అంటే లోకములో ఉన్నంతా కూడా, లోకమంతా దుష్టుని యందు ఉన్నది. ఈ లోకములో ఉన్నటువంటి వాటిని ప్రేమించకూడదు దేవుని యొక్క పిల్లలు. కానీ దేవుని పిల్లలుగా, దేవుని యొక్క ప్రజలుగా, క్రైస్తవులుగా చెప్పుకుంటూ కూడా మరల లోకంలో ఉన్న వాటి వైపు చూస్తూ ఉంటారు. లోకంలో ఉన్నటువంటి జీవన సంబంధం పడ్డప్పుడు ఏం జరుగుద్ది? ముళ్ళ పొదల విత్తనం మలుస్తుంది కదా, ఆ మొక్క మలుస్తుంది, పిచ్చి మొక్కలు మలుస్తాయి. ఈ ధనభోగములు ఐక్య విచారములు ఎక్కువైన అనుకోండి, పిచ్చి మొక్కలు బాగా ఎక్కువైపోయిన అనుకోండి, ముళ్ళ పొదలు మంచిగా ఉండే విత్తనం ఎదిగినిస్తుంది మొక్కను, ఏమండి ఎదగనిస్తుందా? ఇప్పుడు ఒక మంచి మొక్కను వేసామనుకోండి, దాని పక్కనే ముళ్ళ పొదలు, గచ్చు తీగలు, పిచ్చి పిచ్చి మొక్కలు మలిసాయనుకోండి, దానితో పాటు అవి ఎదగనిస్తాయా? ఏమండి, ఎదగనివ్వు. ఎందుకంటే అవి నిన్ను లోకంలో ముంచివేస్తాయి. అందుకని ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనం ఎవరయ్యా అంటే ఈ లోకాన్ని ప్రేమించేటువంటి వాళ్ళు. అందుకే అన్నాడు ఇక్కడ, ఈ లోకంలో నైనను లోకంలో ఉన్నవాటినైనా ప్రేమించొద్దు, ఎవడైనాను లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఎలాగ నిలుచును. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశయు గతించిపోద్ది, లోకము దాని ఆశయు గతించిపోద్ది. కాబట్టి ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనము, ఇప్పుడు రండి లోకాసు వార్త 5వ అధ్యాయము 14వ వచనములో, ముళ్ళ పొదల్లో పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా విని కాలము గొరిచిన కలది ఈ జీవన సంబంధమైన తన
అణచివేయబడి వారు. ఈనాడు చాలా మంది క్రైస్తవ జీవితం, ఈనాడు చాలా మంది దేవుని పిలుపున్నటువంటి వాళ్ళు ఎలాగే ఉన్నారు, ఫలింపు లేనటువంటి జీవితము. చూడండి ప్రియమైనవారా, దేవుని మీద ఆధారపడేటువంటి వాళ్ళు దేవుని మీదే ఆధారపడాలి, దేవుని మీదే ఆధారపడాలి. సామెతల గ్రంథంలో భక్తి విడిచిన వారి యొక్క మార్గము వానికి వ్యక్తమగునని ఉంటుంది. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనంలో భక్తి విడిచిన వాని మార్గము వెక్కసమగును, మంచివాని స్వభావము వానికే. అంటే ఒకసారి రక్షణలోనికి వచ్చిన తర్వాత, భక్తిలోనికి వచ్చిన తర్వాత ఆ భక్తిని విడిచిపెడితే అది నీకే వెక్కసమవుద్ది. అంటే నీకే అసహ్యం పుట్టుద్ది. ఇంక నీకు అనిపించింది కొన్నాళ్ళకి, ఇక పోతే ఎంత పోకపోతే ఎంత, ఇక దేవుని సన్నిధికి వెళ్తే ఏముంది, వెళ్ళకపోతే ఏముంది, ఆదివారమా ఆరాధన ఏముందిలే, పోయిన వారం బాగాలేదుగా ఈ వారం కూడా పోకపోతే ఏమైంది, ఈ నెల పోకపోతే ఏమైంది, ఇప్పుడు కాదులే ముందు చూద్దాంలే. అంటే భక్తి మార్గం అనేది నిరంతరము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి జీవితము. క్రైస్తవుల యొక్క జీవితం ఏదో ఒకరోజు, ఒక వారం, ఒక నెల ఉండేది కాదు. దేవుని పిల్లలు ఎల్లప్పుడూ నిత్యము దేవుని యొక్క వాక్యాన్ని వింటూ, వాక్యం ద్వారా విశ్వాసాన్ని స్థిరపరచుకుంటూ మరణం వరకు నమ్మకస్తులుగా లోతు భార్య వల్లే మళ్ళీ ఈ లోకం చూసి నా పరిస్థితి ఏంటి ఇలా అయింది, నేనేంటి ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, నాకేంటి భోగములు చేస్తాను, డబ్బు మీద మళ్ళీ ఆశ కలిగి డబ్బు మళ్ళా వారు ఎవడో కూడా దేవునికి సిరికి దాసుడై ఉండకూడదు. చాలామంది అందుకే భక్తి విడిచిపెడితే వాని మార్గం ఏమవుతుందంట, భక్తి విడిచిన వాని మార్గము వానికే వెక్కసం అవుద్ది, నీకే అసహ్యం పుట్టింది. ఇంకా భక్తి విడిచిపెడితే ఇంకేమవుతావు, లోకంలో కలిసిపోతావు. లోకంలో కలిసిపోతే మరలా ఏమవుద్ది, విశ్వాస భ్రష్టుడు అయిపోతావు. కాబట్టి ఎప్పుడూ కూడా దేవుని పిల్లలు ఆత్మికంగా బలంగా ఉండాలంటే ఈ లోకంలో ఉన్న వాటినైనా కూడా ప్రేమించకూడదు. దేవుడు నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను అని ఆయన చెప్తున్నాడు. చూడండి, గత వారంలో చెప్పాను, గతంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో దేవుని పిల్లలకు దేవుడు ఈ విధంగా మాట సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, 13వ అధ్యాయము 5వ వచనంలో, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వారితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువడు, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పును కదా. అంటే ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వారితో తృప్తి పొంది ఉండండి, ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పుచున్నాడు కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు, నరమాత్రుడు నాకేమి చేయగలడు. కాబట్టి చూడండి ప్రియమైన వాళ్ళరా, ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనము ఇక నిజంగా వాళ్ళకి దేవుణ్ణి విడిచిపెట్టే జీవన సంబంధమైనటువంటి విచారం. ఆహారం లేకపోతే ఏమవుద్ది, శ్రమ వస్తే శ్రమ నుంచి విడిపించడా దేవుడు, దేవుని మీద ఆధారపడితే దేవుడిని బాధల నుంచి తప్పించడా. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమంటాడంటే, దేవుడు ఒక వ్యక్తిని నీ విశ్వాసానికి అవి పరీక్ష, నీవు విశ్వాసం ఎంత బలంగా ఉన్నావు, నువ్వు విశ్వాసం ఎంత స్థిరంగా ఉన్నావు. చూడండి, మొదటి కొరింథీయులకు 10వ అధ్యాయంలో 13వ వచనంలో, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు, అంటే మనుషులు అనేటువంటి వాళ్ళు భూమి మీద ఉన్నంత కాలము కూడా గుర్తుపెట్టుకోండి, మనుషులు భూమి మీద ఉన్నంత కాలము శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, అనేక రకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, రావా? ప్రత్యేకంగా క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వాళ్ళు అనేక హింస పొందుతారు. అది ఏ రకంగా అయినా రావచ్చు, అది కుటుంబంలో అయినా, బయట అయినా, నువ్వు చేస్తున్న ఆఫీస్లో అయినా, వర్క్ అయినా, ఎక్కడైనా సరే నీ జీవితంలో ఏ విధమైనటువంటి శ్రమ బాధలు నీకు వస్తాయి. ఈ శోధనలు అనేవి నీకు వస్తాయి. ఇవి మనుషులకు సాధారణంగా వచ్చేటువంటివి. 13వ వచనంలో, సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు పడదు. దేవుడు ఎవరంట, నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు
సహింపగలుటకు ఆయన శోధన కూడా తప్పించుకునే మార్గమును కలగజేస్తాడు. అంటే ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పడే విధంగా చేయడు. ఉదాహరణకు నువ్వు ఎంత బరువు మోస్తావు, ఒక 70 కేజీలు బరువు ఎత్తుకున్నావు అనుకో, కొద్దిగా దూరం బాగా వెళ్తావు, ఇంకొద్దిగా దూరం వెళ్తావు, కొద్దిగా ఓపిక ఉంటే ఇంకొద్దిగా దూరం వెళ్తావు, ఇక మోయలేవన్నీ చేస్తావు అక్కడే. అంటే నిన్ను శోధింపగలిగినంత, సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన రానియడు. అయితే అది ఓర్చుకోగలుగుతావు, అంతవరకే వస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు దేవుని మీద ఆధారపడాలి. అర్థమవుతుందని చెప్పేది. కుటుంబాల్లో, ప్రత్యేకంగా క్రైస్తవ కుటుంబాల్లో దేవుని పిల్లలకు ఈ శోధనలు, శ్రమలు, బాధలు వస్తాయి. ఆయనే చెప్పుచున్నాడు కదా, దేవుడు మిమ్మల్ని నిత్యజీవాన్ని నడిపిస్తాను. కాబట్టి సహింపగలిగినంత కంటే ఎక్కువ రానియడు. సహింపగలుగుటకు ఆయన శోధన కూడా తప్పించుకునే మార్గాన్ని అలగేస్తాడు. అంటే నువ్వు దేవుని మీద ఆధారపడాలి. మరి నువ్వు దేవుని విడిచిపెడితే మరలా లోకంలో కలిసిపోతావు. లైక్ లోతు భార్య ఏమైంది? ఈనాడు చాలామంది ముళ్ళ పొదలో పడినటువంటి విత్తనములే ఉన్నారు. జీవన సంబంధమైనటువంటి విచారములు సాధారణంగా మనుషుల తర్వాత భూమి మీద మనం ఉన్న తర్వాత వస్తూ ఉంటాయి. ఏ కుటుంబంలో నష్టం లేదు, ఏ కుటుంబంలో శ్రమ లేదు, ఏ కుటుంబంలో ఇబ్బంది లేదు. ఎవరైనా చెప్పగలుగుతారా మా కుటుంబంలో అన్నీ కరెక్ట్గా ఉన్నాయని? డబ్బు ఉన్నవాడికి డబ్బు ఉన్న దాంతో సమస్య, ధనం ఉన్నవాడికి ఆ ఉన్న ధనంతో నిద్ర పట్టదు. ఆ ఆస్తిని ఎలా పంచుకోవాలని కొడుకులు కోర్టుకి వేస్తూ ఉంటారు. ఆ డబ్బు ఎలా కాజేయాలని కోడల్లో కొడుకులందరూ కోర్టుకి వేస్తూ ఉంటారు. ప్రతిరోజు శోధనే వాళ్ళకి ఉండదా? మీరు అనుకోవచ్చు డబ్బు ఉన్నవాళ్ళు బాగా సుఖంగా ఉన్నారు అని, ఆస్తి ఉన్నవాళ్ళు బాగా నెమ్మదిగా ఉన్నారని. ధనవంతుడికి తనకున్నటువంటి ధనము చేత నిద్ర పట్టదు. ఏదో ఒక విధమైనటువంటి శోధన వారి కుటుంబాల్లో ఎదురవుతూనే ఉంటుంది. కష్టజీవి కొద్దిగా సంపాదించినా కానీ సుఖనిద్ర పొందుతాడు. ఒక కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు మరొక కుటుంబంలో ఉండవు, ఒక కుటుంబంలో ఉన్నటువంటి బాధలు మరొక కుటుంబంలో ఉండవు. కానీ దేవుడు నమ్మదగినవాడు. ఇందాక హబక్కూకు గ్రంథంలో మనం ఏం చూసాము? ఏమంటున్నాడు ఇక్కడ భక్తిపరుడు? అంజూరపు చెట్లు పొయ్యికొండినను, ద్రాక్ష చెట్లు పల్లింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులో పైరు పంట రాకపోయినను, గొర్రెల దొడ్డులు లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, దేవుని యందు మాత్రమే మనం ఆనందించాలి. అన్నీ ఉన్నప్పుడు ఒక విధంగా, ఏమీ లేనప్పుడు ఒక విధంగా, అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుని యందు బాగా భక్తి చూపిస్తూ సంతోషంగా ఉండి, అన్ని సమస్యలు ఇబ్బంది అయిన వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెడితే భక్తి విడిచిన వాని మార్గము సామెతల గ్రంథం 14:14లో వానికే వెక్కసమగుద్ది. ఇక నీకు అసహ్యం పుట్టి ఈ భక్తి లేదు, ఇక ఆరాధన లేదు, ఇక మరలా ఆ విధంగా అణిచివేయబడతారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే ఫలింపలేనటువంటి వారిగా ఉన్నారు. 14వ ముళ్ళ పొదలో పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా ఈ జీవన సంబంధమైన విచారములు చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. 4వ చివరిగా మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఎలా ఫలించాలంట? ఓపికతో ఫలించాలి. ఓపిక అంటే ఏంది? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఏ స్థితిలో ఉన్నా కూడా ఏబు వలె, ఏబు గారు యథార్థవంతుడు, న్యాయవంతుడు, బహుధనవంతుడిగా ఉన్నాడు. సమస్తాన్ని కోల్పోతాడు, ఆస్తిని కోల్పోతాడు, బిడలను కోల్పోతాడు. కానీ తనకున్న దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మంచి నేలన పడిన విత్తనం ఎవరంటే మళ్ళీ మత్తయి సువార్త చూడండి 13వ అధ్యాయంలో 23వ వచనంలో, మంచి నేలన పడిన వాక్యం విని వాడు వాక్యాన్ని వింటాడు, గ్రహిస్తాడు, వాక్యానుసారంగా నడుచుకుంటాడు. అట్టి వారు సఫలులు. ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఇస్తాడు. మంచి ఒక మొక్క నాటండి,
మంచి సారవంతమైన నేలలో ఒక మొక్క నాటారనుకోండి, అది మంచిగా మూడో రోజే మంచిగా మొలకెత్తా ఉంటుంది. మీరు పత్తి విత్తనాలు వేయడానికి వెళ్తారు కదా, కొన్ని పై నేలలోనే మంచి అది మూడో రోజే మొలక వస్తుంది, మంచిగా ఎదుగుద్ది, మంచి ఫలాలు వస్తాయి, ఫలభరితమైనటువంటి ఫలాలు ఇస్తుంది కదా. అలాగే విని గ్రహించేటువంటి వాళ్ళు మన హృదయం కూడా సిద్ధపాటు చేసుకొని రావాలి దేవుని యొక్క వాక్యం వినటానికి. హృదయంలో ద్వేషము, కలహము, అసూయ, మత్సరములు, అల్లాడుతున్నటువంటి ఆటపాటలు, నీచమైన ప్రతి కార్యాలన్నీ కూడా హృదయంలో పెట్టుకుని దేవుని సన్నిధికి వస్తే ఇక వాక్యం ఈ హృదయంలో ఎక్కడ విత్తబడుద్ది? అంతే కదా. ఇప్పుడు ముళ్ళ పొదల్లో, రాతి నేలల్లో విత్తనం పడి అంటే మలుస్తాయా? మాత్రం మనం ఈనాడు చాలామంది హృదయం, అందుకే వాళ్ళ హృదయము క్రొవ్వి ఉంటుంది. ఎవరి హృదయము? చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనంలో, ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వితే, హృదయము కఠినమైపోతే ఇక నిన్ను ఎవడో ఏమి మార్చగలడు? అందుకనే మంచి మెత్తని హృదయాలు ఉండాలి, మంచి మనసు కలిగినటువంటి హృదయాలు ఉండాలి, వాక్యాన్ని మంచి మనసుతో, యోగ్యమైన మనసుతో అంగీకరించేటువంటి వారిగా ఉండాలి. అటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే నూరంతలుగా, ముప్పుదంతలుగా ఫలిస్తారు. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఏమంటున్నాడంటే లోకాసు వార్తలో 8వ అధ్యాయం 15వ వచనంలో, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేటువంటి వారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రికాల సమయంలో నేను మీకు ప్రశ్న వేస్తున్నా. మీ జీవితాల్లో త్రోవపడి పక్కన పడినటువంటి విత్తనం వల్లే ఉంటాయి, మీ జీవితాల్లో రాతి నేల పడినటువంటి విత్తనం వల్లే ఉంటాయి, మీ జీవితాల్లో ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనం వల్లే ఉంటే అది నష్టం ఎవరికి? కానీ దేవుడు చెబుతున్నాడు, చెవిగలవాడు మంచి నేల పడినటువంటి విత్తనం నూరంతలుగా ముప్పుదంతలుగా ఫలించినట్టు దేవుని పిల్లలు ఏ పరిస్థితి వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా దేవుని మీదే ఆధారపడదు, దేవుని యందే భక్తి కలిగి మరణము వరకు నమ్మకంగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిలువ మరణం పొందినంతగా ఆయన తను తగ్గించుకొని తండ్రైన దేవునికి కన్నీళ్లతో, రోదనతో చివరిగా వచ్చిన చెప్పి ముగిస్తాను. ఎబ్రిల్ రాసిన పత్రిక, యేసుక్రీస్తు వారు చూడండి, ఆయన ఎంతో ఓపికతో, సహనముతో మరణం నుండి రక్షించుకున్నటువంటి తండ్రి అయినటువంటి దేవునికైనా ప్రార్థించినట్లు మనం ఎబ్రిల్ రాసిన పత్రిక వచనం చెప్పమ్మా, 5వ అధ్యాయం 7వ వచనంలో, శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనను సమర్పించి ఆయన అంగీకరింపబడ్డాడు. యేసుక్రీస్తు వారు కూడా, యేసుక్రీస్తు వారి కంటే శ్రమ మనం ఎక్కువ పొందుతున్నామా? ఎవరైనా పెట్టారా? మన మీద ముఖం మీద ఉమ్మివేరని చేశారు. అంటే ఆయన చూడండి ఎంత శ్రమ పడ్డారు. శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచన సమర్పించాడు. మన జీవితంలో కూడా ఈ ఓపికతో ఫలించాలంటే ప్రార్థన యందు పట్టుదల కలిగి, దేని గురించి చింతపడకుండా ప్రతి విషయాన్ని కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవుని చేస్తూ దేవుని మీదే ఆధారపడితే దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చిస్తాడు. అందుకంటాడు, శోధన తప్పించుకోడు కూడా ఏదో ఒక మార్గమైన కలగజేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కుడిపార్శ్వాన ఆసీనుడిగా ఉన్నాడు. పరలోకమందును భూమి మీదను ఆయనకు సర్వాధికారాలు ఇవ్వబడ్డాయి. మరలా ఆయన రాకడ సమయంలో భూమి మీదకు వస్తాడు. సమస్త మనుషులు ఆయన ఎదుట ఏరు చేయబడతారు. నీతిమంతులు, అనీతిమంతులు వేరు చేయబడతారు. నీతిమంతులు మాత్రము, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకొని మీరు ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించండి. కాబట్టి మంచి నేలన పడినటువంటి విత్తనం ఎవరంటే వాక్యాన్ని విని గ్రహించి ఓపికతో ఫలించేటువంటి వారు. మనకు ఓపిక ఉండదు. వచ్చిన తర్వాత అంటే నెల పోతాం దూరం. ఎక్కడికి పోతాం?
3 నెలలు వెనక్కి వెళ్తాం, మళ్ళా ఓపిక ఉండదు. ఏంటి పరిస్థితి? సాధారణంగా మనుషులకు వస్తాయి శ్రమలు. ఏవుకు రాలేదు. ఏవు జీవితంలో ఎక్కువ వచ్చాయా నీకు? అద్భుతాలు ఏమయ్యాడు ఆయన? 2 విడతలుగా ఆశీర్వదించాడు. మంచి పడిన విత్తనం ఎలా ఉంటుందో మన జీవితం కూడా అలాగే ఉండాలి. ఏదో వచ్చి వెళ్ళిపోయాం, అంటే అయిపోతున్నాం, చివరి వారం తర్వాత మళ్ళా వచ్చే నెల నాకు కుదిరినప్పుడు వస్తా, 2 నెలల తర్వాత వస్తా, అసలు రాను. నా సంగతి భక్తి విరిగిన వారి మార్గం వానికే. దేవుని పిల్లలు దేవుని మీదే ఆధారపడాలి. ఏ శ్రమ వచ్చినా ఏ బాధ వచ్చినా దేవునికే విన్నవించుకోవాలి. దేవుడు తగిన సమయం చేస్తాడు. హెచ్చింపజేయడా, నిన్ను ఏమాత్రం ఇడువను ఎడబాయను అంటున్నాడు. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వారు తృప్తి పొంది ఉండండి. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమెను శ్రద్ధగా ఆసక్తిగా దేవుని యొక్క వాక్యాన్ని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము